పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. దేవుని వాక్కుకై కాంక్షిస్తూ ప్రభు జ్ఞానవాణిని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై పవిత్రాత్మ దేవుని వరాల జల్లులు కురియాలని ప్రార్థిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, ఈనాడు మనం యూదీతు గ్రంథములోని 4, 5, 6వ అధ్యాయముల సారాంశాన్ని క్లుప్తముగా ధ్యానించుకుందాం. ప్రస్తుత సమాజానికి యూదీతు మరియు ఆనాటి ప్రజలు మార్గదర్శకంగా ఉన్నారు. ఈనాడు అధునాతన ప్రపంచంలో ఉన్న మనమంతా కూడా ఎవరికి వారుగా జీవిస్తున్నాము. సమస్యలు తలెత్తినప్పుడు భరించే సహనం, భుజం తట్టి నిలబడే తోడు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా లోతుగా ఆలోచిస్తే దౌర్జన్యాలు, దోపిడీలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కానీ కలిసికట్టుగా జీవిస్తున్నట్లు ఒకరికి ఒకరు చేయూతనిస్తూ జీవించేవారు నూటికో కోటికో ఒకరు. ప్రియ దేవుని సంఘమా, యూదీతు గ్రంథంలోని వాక్యాలను క్షుణ్ణముగా ధ్యానిస్తే చాలా లోతైన అర్థాన్ని గ్రహించగలుగుతాం. ఐకమత్యమే మహాబలం అన్న నానుడి ఆనాటి ప్రజలలో కంటికి కట్టినట్లుగా కనబడుతుంది. మన ముందు ఉన్న సమస్య కంటే ఆ సమస్యను సృష్టించిన సర్వోన్నతుడు చాలా గొప్పవాడు అని వారు గ్రహించారు. కాబట్టి శత్రుమూక వారిని సంహరించాలని ప్రయత్నిస్తుంది అని తెలియగానే వారు అదరక బెదరక ఐక్యమత్యముతో సమాలోచనలు చేసి పరిష్కార మార్గం పరమతండ్రి సన్నిధిలో కనుగొని ప్రార్థన, ఉపవాసం, పశ్చాత్తాపములో పరిహారాన్ని పొంది నిజమైన బలం ఆయుధాలలో కాకుండా దేవునితో ఉన్న నిబద్ధతలో ఉందని వారు తెలియచేశారు. వారు భయంతో కాక విశ్వాసం, ఐక్యత, ప్రార్థనే విజయానికి దారి అని వారి నిజ జీవితాల ద్వారా నిరూపించారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలందరూ కూడా వినోద విలాసాలకు సమయం కేటాయిస్తున్నారు. కానీ సర్వాన్ని సృష్టించి నడిపిస్తున్న ఆ సర్వేశ్వరుని మర్చిపోయారు. ఆదివారం దివ్య బలి పూజకు రావడానికి సమయం లేదు. మనం దేనికోసం పరిగెడుతున్నాము? మన బిడ్డలకు ఆస్తులను వారసత్వముగా ఇవ్వడానికే పరిగెడుతున్నామా? ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. అదే ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన కుమారులు, అన్నదమ్ముల ఆస్తి వివాదాలు అని ఎన్నో వార్తలు వింటున్నాం, చూస్తున్నాం. కానీ మనం విశ్వాసాన్ని వారసత్వముగా ఇవ్వాలి. అప్పుడే వారు నిజమైన వారసులుగా ఎదుగుతారు. పిల్లలకు భద్రత అంటే కేవలం ఆస్తులు, సౌకర్యాలు కాదు. దేవుని పట్ల భయభక్తులు, నైతిక విలువలు, విశ్వాసముచే నిజమైన వారసత్వం ఇచ్చి కష్టకాలములో కుటుంబాన్ని ఏకం చేసి దేవుని వైపు నడిపించండి. అప్పుడే వారు నిజమైన భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులుగా వారసత్వాన్ని పొంది జీవిస్తారు. యూదీతు గ్రంథములో మనం అబియరు గురించి ఈనాడు వినియున్నాము. అబియర్ మనందరికీ గొప్ప మార్గదర్శకం. ధైర్యముతో సత్యము కోసం నిలబడితే సత్యస్వరూపుడైన దేవుని ఆత్మ మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కావున ప్రియ స్నేహితులారా, నిజమైన విశ్వాసులుగా మారి ప్రతి ఒక్కరూ పరమ తండ్రి ప్రతిరూపాలే అని నమ్మి మనమంతా కూడా ఐకమత్యముతో జీవిస్తూ విశ్వాధిపతి చూపే విజయపదంలో సాగుదాం. సర్వదా ప్రార్థిద్దాం. ఆమెన్.